మరి ఈ రోజు నీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపోయాడు అంటే ఒక్క ఈ జంట హత్యలేనా ఇంకా ఉన్నాయి అంటే ఇంకా ఉన్నాయి. ఇవన్నీ బోలెడన్ని కథలున్నాయి. ఇక్కడ మాచర్ల నియోజకవర్గ ప్రజలను ఎన్ని విధాలుగా ఈ మారీచ సుబాహుల్లాగా వీళ్ళిద్దరూ కష్టాల పాలు చేశారు, వాళ్ళని కడగండలో ముంచేశారు. అంటే ప్రజలేంటంటే వాళ్ళు స్పాట్ లో మేము ఎన్ని రకాలుగా 2019 నుంచి 24 మధ్య కష్టాలు అనుభవించాము, మరి వాళ్ళందరూ కూడా ఎందుకు శిక్ష అనుభవించట్లేదని వాళ్ళ వర్షంలో వాళ్ళు బాధపడుతున్నారు. కానీ ఇక్కడ నాయకుల వర్షన్ ఏంటి, ఇప్పుడు ముందు రాష్ట్రంలో వీళ్ళు అప్పులు పాలు చేసిపోయారు, లక్షల కోట్ల రూపాయలు, చాలా అవకతవకలు, ఎక్కడ ఏ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయటం లేదు. ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానీ అందరిని కూడా దోషులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే విద్యా వ్యవస్థ కూడా సరిగ్గా లేదు, గంజాయి తినేసి పిల్లలు ఏంటంటే అటు ఇష్టానుసారంగా ఆ మత్తులో బానిసలు అయిపోయి మనం చూసాం. నారా లోకేష్ గారు ఒక పాప వాళ్ళ తల్లి ఏడుస్తూ నా బిడ్డను చంపేయటం తప్పించి వేరే దిక్కు లేదన్న పరిస్థితి. ఎంత దుర్మార్గం. ఆ అమ్మాయి గంజాయి అలవాటు చేసి శారీరకంగా వీళ్ళు ఇబ్బందికి గురి చేసినవి ఎంత భయంకరంగా ఉన్నాయి ఏంటంటే, ఇంత నాశనం చేసి వ్యవస్థల్ని దుర్మార్గంగా నడిపించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి.